హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లా ఇన్ తెలుగు వీడియో సిరీస్. ఈరోజు వీడియోలో మనం క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్లోని రూల్ 67C గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆ ప్రావిజన్ ఇక్కడ లేదు, ఎందుకంటే ఇది లేటెస్ట్ అమెండ్మెంట్ 67C. సో ఈ ఎక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో, ఎక్యూజ్డ్ ఆర్ విట్నెసెస్ ఆర్ ఎగ్జిబిట్స్ ఏవైతే ఉన్నాయో, అలాగే మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఎమోస్, ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఎలా పేర్కొనాలి, హౌ టు రిఫర్ అనమాట, దాని గురించి మాట్లాడుతుంది. సో వీటిని మనం ఎలా రిఫర్ చేయాలంటే బై నోమన్క్లేచర్ అనమాట, ఆర్ నంబర్. వాటికి ఏవైతే అలాట్ చేసామో లేదా వాటికి ఏవైతే మనం పేర్లు పెట్టామో వాటి ద్వారా మనం రిఫర్ చేయాల్సి ఉంటుంది అనమాట, నాట్ బై దేర్ నేమ్స్ ఆర్ అదర్వైజ్. సో ఎప్పుడైతే మనం ఆ ఎక్యూజ్ని కానీ ఆ విట్నెస్ని కానీ వాళ్ళ పేరుతో రిఫర్ చేయాల్సిన అవసరం వస్తుందో అప్పుడు ఆ నంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్ని మనం బ్రాకెట్లో ఇండికేట్ చేయాలన్నమాట. రైట్. సో దాని గురించి ఇది మాట్లాడుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఒక కంప్లైంట్ తీసుకుందాం. ఒక కంప్లైంట్ బేస్డ్ కేసులో ముగ్గురు ఎక్యూజ్డ్ ఉన్నారు, ఎక్యూజ్డ్, అలాగే ఒక నలుగురు ప్రాసిక్యూషన్ విట్నెస్లు ఉన్నారు. ఒక చాక్ ఒకటి దొరికిందనమాట, అలాగే ఒక సీసీటీవీ ఫుటేజ్. రైట్. ఇప్పుడు తీర్పు విధానం ఎట్లా ఉండాలంటే, ఎక్యూజ్డ్ నెంబర్ 1 అతని పేరు మనం బ్రాకెట్లో రాస్తాం, మరియు ఎక్యూజ్డ్ నెంబర్ 2 అతని పేరు బ్రాకెట్లో రాస్తాం. వీరేంటి, ఈ దొంగతనానికి ప్రయత్నించిన సమయంలో ఈ ప్రాసిక్యూషన్ విట్నెస్ ఎవరైతే ఉన్నారో, సో PW1 అనుకో బ్రాకెట్లో నేమ్ రాస్తాం అనమాట, వారిని చూశారనమాట. అలాగే ఎక్యూజ్డ్ 3 బ్రాకెట్లో నేమ్ రాస్తాం. ఇంటి నుంచి, అంటే ఇతనికి సంబంధించిన ఇంటి నుంచి ఆ చాక్ ఇందాక మాట్లాడుకున్నాం కదా, చాక్, దానికి మనం నెంబర్ ఇచ్చి ఉంటాం కదా, ఎగ్జిబిట్ ఆర్ మెటీరియల్ ఆబ్జెక్ట్ ఏదైతే, ఆ నెంబర్ని బ్రాకెట్లో పొందుపరిచి స్వాధీనం చేసుకోబడింది అని రాస్తాం అనమాట. అలాగే ఎగ్జిబిట్ అంటే సీసీటీవీ ఫుటేజ్, మరియు ఈ ప్రాసిక్యూషన్ విట్నెస్ PW3 ఎవరైతే ఉన్నారో ఇచ్చిన వాంగ్మూలం ఆ సీసీటీవీ ఫుటేజ్ని సమర్థిస్తుంది. సో అలాగే ఎగ్జిబిట్ పోస్ట్ మార్టం నివేదిక ఏదైతే ఉందో, ఎగ్జిబిట్ E2 or E3, అందులో పేర్కొన్న గాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ వస్తువు ఏదైతే ఉందో మెటీరియల్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉంది ఆ గాయాలు చేయడానికి ఇదే వాడినట్లు నిర్ధారణ అయిందనమాట. సో ఇలా పొందుపరచాల్సి ఉంటుందన్నమాట మనం. సో సరైన తీర్పు విధానం ఇది. అలా కాకుండా మనం రమేష్ సురేష్ దొంగతనానికి ప్రయత్నించారు, ఫలానా వ్యక్తి చూశాడు, చాక్ నరేష్ ఇంట్లో దొరికింది, లేదా సీసీటీవీ సుబ్బారావు చెప్పినట్లే ఉంది, లేదా పోస్ట్ మార్టం గాయాలు ఆ చాకుతో చేసినట్లు చూపుతుంది, ఇట్లా రాయకూడదు అనమాట మన జనరల్. సో వారికంటే స్పెసిఫిక్గా మనం ఏవైతే నార్మల్ క్లేచర్ ఆర్ నంబరింగ్ ఇచ్చామో వాటిని మనం పొందుపరచాల్సి ఉంటుంది అని చెప్తుంది అనమాట. రైట్.